పరిశుద్ధ లేఖన భాగంలో నుండి యెషయా గ్రంథం 9వ అధ్యాయము 4వ వాక్యాన్ని అందరం కలిసి చదువుకుందాం. రెడీ 1 2 3 స్టార్ట్. మిద్యాను దినమున జరిగినట్లు వాని పొరుగు కాడిని నీవు విరిసి ఉన్నావు. వాని మెడను కట్టుకరను, వాని తోలు వాని కొరడాలను విరిచి ఉన్నావు. ఈ చిన్న మాట నా వెనుక చెప్పండి. మిద్యాను దినమున జరిగినట్లు వాని పొరుగు కాడిని నీవు విరిచి ఉన్నావు. మరలా మిద్యాను దినమున జరిగినట్లు వాని పొరుగు కాడిని నీవు విరిచి ఉన్నావు. ఈరోజు రాత్రి మీకు ఏ మాటలు మాట్లాడాలి, మీతో ఏ మాటలు మాట్లాడాలి, మీకేం బోధించాలని నేను ప్రభు సన్నిధిలో కనిపెడుతుండగా ప్రభు ఒక్క మాట మీతో చెప్పమని చెప్పారు. ఈ రాత్రి జరగబోయే కార్యం ఏంటంటే, మిద్యాను దినమున జరిగినట్లు నీ పొరుగు కాడిని దేవుడు విరిచి ఉన్నాడు. మిద్యాను దినమున జరిగినట్లుగా ఈరోజు వరకు, ఈ క్షణం వరకు నీ మీద ఏ బరువు కాడైతే ఉందో ఆ కాడిని దేవుడు విరుచుకున్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే. నువ్వు విశ్వసించగలిగితే నా హృదయంలో ఇంకా భారం ఉందా, గుండెల్లో బరువు ఉందా అని నీ అంతరంగంలోకి వెళ్ళి నువ్వు చూసుకోవచ్చు. లోకంలో అన్ని భారాల కన్నా, అన్ని బరువుల కన్నా ఎక్కువ బరువైంది ఏదైనా ఉంది అంటే అది పాపము యొక్క బరువు. అది ఎవడు మోయలేడు. నీ పాపము యొక్క బరువు నువ్వు మోయలేవు. నీవు మోయలేనంత. నీ పాపము యొక్క బరువు నీవు మోయలేనంత. నీ పాపము యొక్క బరువు నీ తండ్రులు పాపం చేసి గతించారు. తరాలుగా వస్తున్న ఆ శాప భారాన్ని ఈరోజు వరకు నువ్వు మోసావు. చాలామంది క్రైస్తవులు అంటారు, అసలు శాపమే లేదు అంటారు. నువ్వు లేఖనాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. పాపము ఎక్కడుందో
దేవుని న్యాయ ప్రకారం, న్యాయ విధి ప్రకారం శాపం అక్కడ ఉంది. చాలామంది క్రైస్తవులు అంటారు, యేసయ్య శిలువ రక్తం చిందించినప్పుడు ఆ శాపం విరిచివేయబడింది కదా, ఇంకా శాపం అంటారేంటి అని అంటారు. ఎవరి జీవితంలో ఉండి అది విరిచివేయబడింది? ఎవరి జీవితంలో నుండి శాపం విరిచివేయబడింది? ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని తన స్వరక్షకునిగా అంగీకరించి రక్షింపబడి మారుమనసు పొంది యేసుక్రీస్తు నా ప్రభువు, నన్ను పాలించేవాడు, ఆయన పరిపాలన కింద నేను ఉన్నాను అని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి రక్షింపబడి నూతన జన్మ అనుభవం పొంది బాప్తిస్మం పొంది ఆ సత్యవాక్య ప్రమాణాల పరిధిలో జీవిస్తున్న వానికి శాపం విరిచివేయబడింది. మరి రక్షింపబడి రక్షింపబడి మారు మనసు పొంది బాప్తిస్మము పొంది ఒకసారి వెలిగించబడి దేవుని వాక్యము ద్వారా వెలిగించబడి ఆత్మ సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివాడవై రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అంతా ఎరిగిన తర్వాత తప్పిపోతే దేవుణ్ణి వదిలేస్తాడా? రక్షింపబడి మారు మనసు పొంది ఒకసారి వెలిగించబడ్డావు, ఆత్మ సంబంధమైన వరములను రుచి చూశావు, పరిశుద్ధాత్మలో పాలివాడవయ్యావు, జరగబోయే విషయాలన్నీ లేఖనములో నుండి తెలుసుకున్నావు. కానీ బుద్ధిపూర్వకంగానో ఎలాగో తప్పిపోయావు, బుద్ధిపూర్వకంగా తప్పిపోయావు. ఇక నువ్వే పాపం చేసినా నీ శాపం లేదా? ఓరి బుద్ధిమానుడా, నిన్నే మాట్లాడేది. బైబిల్ ఏమంటుంది? బైబిల్ ఏమంటుంది? ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. ఇట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి. ఇప్పుడు నేను చెప్పే మాటలు ఎందుకు చెప్తున్నాడు? తప్పిపోయినోడు గురించి చెప్తున్న మాటలు. ఇది పయోచనమును చదువుకురండి, 5వ వచనం కానుండి. దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయు బాహాటంగా ఆయనను అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును భూమి తన మీద తరచుగా కురుసు వర్షమును తాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముండ్ల తుప్పలను తీగలను దాని మీద పెరిగిన
పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందదగినదగును. ఏంటి? అనుకూలమైన పైరివట్ల ఆ భూమి తరచుగా తన మీద కురియు వర్షమును తాగుతుంది. వ్యవసాయదారుడు దాన్ని సేద్యపరుస్తున్నాడు. తరచుగా కురుసు వర్షమును తాగుతుంది. వ్యవసాయదారుడు దాన్ని సాగు చేస్తున్నాడు, విత్తనం వేస్తున్నాడు. ఏ వ్యవసాయకుడైతే విత్తనం వేస్తున్నాడో దానికి తగిన అనుకూలమైన పైరు ఫలింపక ముండ్ల తుప్పలు, గచ్చ తీగలు దాని మీద పెరుగుతున్నాయి. వేరుశనగ పంటేసిన ముండ్ల తుప్పలు, గచ్చ తీగలే పెరుగుతున్నాయి. మొక్కజొన్న పంటేసిన ముండ్ల తుప్పలు, గచ్చ తీగలే పెరుగుతున్నాయి. పొద్దుతిరుగుడు విత్తనం వేసిన గచ్చపోతులు, ముండ్ల తుప్పలే పెరుగుతున్నాయి. పరిశుద్ధతను గూర్చి దేవుడు నొక్కి 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 మాట్లాడి పరిశుద్ధత అనే విత్తనాలు వేసిన పాపమే ఫలిస్తుంది. విశ్వాసము, దేవుని యందలి నమ్మకము, పరిశుద్ధత అని విత్తనాలు వేసిన గచ్చపోతులే. విశ్వాసమును గూర్చి విత్తనాలు వేసిన గచ్చపోతులు, ముండ్ల తుప్పలే. పాపమే ఫలిస్తుంది. ఎలాంటి శక్తివంతమైన ఉపదేశం అనే విత్తనం వేసినా కూడా, ఎలాంటి పరిశుద్ధతను గూర్చి విత్తనాలు వేసినా కూడా పాపం అనే పంటే పండుతుంది. ఆదిమ అపొస్తలుల ఉపదేశ క్రమం ఎంత ఖండితంగా బోధించబడి, ఆదిమ అపొస్తలుల ఉపదేశ క్రమం అనే విత్తనాలు ఈ నేలలో ఎంతేసినా కూడా దేవుని వలన వచ్చే ఆశీర్వాదం పొందుతున్నారు. వాక్యం అనే శ్రేష్టమైన ఆది అపొస్తలుల ఉపదేశ క్రమం అనే విత్తనాలు వేయబడుతున్నాయి. కానీ పండే పంట ఏంటి? పాపం. మరి దేవుడు అంటాడు, తరచుగా కురిసే వర్షాన్ని తాగుతున్న భూమి సాగు చేసే వ్యవసాయకుడు విత్తిన విత్తనమునకు తగిన అనుకూలమైన ఫలము ఇవ్వాలి. అప్పుడు ఆ భూమి ఆశీర్వాదం పొందుతుంది. తరచుగా కురిసే వర్షమును తాగుతున్న ఈ భూమి సాగు చేస్తున్న వ్యవసాయకుడు విత్తుతున్న విత్తనం ఒకటి, పండుతున్న పంట గచ్చపోదలు, ముండ్ల తుప్పలు. ఇలాగే పండుతుంది ఏ పంట వేసినా కూడా. మరి అలాంటి భూమి గురించి బైబిల్ ఏమంటుంది? అది మాట్లాడండి, శాపము పొందదగినది. నేను ఒక మాట అడుగుతున్నా, మనలో శాపమును పొందదగిన వారు ఎంతమంది ఉన్నాం? చెప్పండి, యథార్థమైన మనసుతో చెప్పండి. శాపమును పొందదగిన అర్హత మనలో ఎంతమందికి ఉంది? హృదయపూర్వకంగా చెప్పండి. పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో వేస్తున్న విత్తనమే ఫలిస్తున్నావా? మాట్లాడండి. లైవ్ ద్వారా వింటున్న వారిని కూడా ప్రశ్నిస్తున్నాను. పరిశుద్ధాత్ముడు నాలో క్రీస్తుని పోలి నేను మారాలని, క్రీస్తు వలె నేను రూపాంతరపరచబడాలని, నాలో క్రీస్తు సారూప్యము రావాలని కోరుకున్న పరిశుద్ధాత్ముడు నీ మాటలో, నీ క్రియలో, నీ ప్రవర్తనలో యేసయ్య రూపం రావాలిరా కొడుకా అని 9 సంవత్సరాలుగా ఈ 50 దినాల ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేసిన కానుండి నాలో విత్తనం వేస్తూనే ఉన్నాడు. అంటే
యేసయ్య రక్త ప్రోక్షణ నీ మీద ఉంటే, నువ్వు రక్షింపబడినావని, మారుమనసు పొందినావని, పాస్టర్ అని, ఇక నువ్వు ఏం చేసినా ముండ్ల పోతలు గచ్చపోతలు పల్లించినా కూడా దేవుడు నేను పట్టించుకోడా? నువ్వెవడమైనా కావచ్చు, తండ్రికి అనుకూలము కాని ఫలమిచ్చిన ప్రతి భూమి కూడా విసర్జింపబడి పనికి మానిందని అంచి శాపము పొందదగినది.